నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. నేను మీ సాయి. రైట్, ఈరోజు ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో అన్నదాతల ఆవేదనకు అంతు లేకుండా పోతోంది. ధాన్యం కొనుగోళ్లు స్పీడ్గా సాగడం లేదు. తూలాల పేరిట కోతలు, దళారుల దోపిడీ, గోరుచుట్టుపై రోకలి పోట్ల తయారయ్యాయి. ఇక అకాల వర్షాలతో మరిన్ని కష్టాలు చుట్టుముడుతున్నాయి రైతన్నకు. ఇక యాసంగిలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగు అయితే కనుక 141 లక్షల టన్నుల వరి దిగుబడికి వచ్చింది. ఇక 80 నుండి 90 లక్షల టన్నులు కొనేందుకు కూడా 2.2 వేల కోట్లు వెచ్చించేందుకు కూడా రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. రైట్, 22,000 కోట్లు. ఇందుకోసం రానున్న 15 రోజుల్లో కూడా కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం మిల్లులకు సంబంధించి కూడా తరలించే ప్రణాళిక చేసింది. మరి ప్రభుత్వం చెబుతున్నంత వేగంగా ధాన్యం కొనుగోలు ఎందుకు జరగడం లేదు? స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినప్పటికీ కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారా, అసలు లేదా? ధాన్యం నింపడానికి గోన సంచులు లేవు, వర్షం నుండి కాపాడుకోవడానికి వసతులు లేవు. ఏటా రైతులకు ఈ సమస్య అని చెప్పేసి నడుస్తూ ఉంది. అసలు సమస్యగానే ఉండిపోతుందా? అసలు ఏం జరుగుతుంది? రైతును రాజు చేద్దామని చెప్పేసి అన్ని ప్రభుత్వాలు కూడా అధికారంలోకి రాగానే ఈ మాటే మాట్లాడతాయి. ఎందుకు రైతు రాజు కాలేకపోతున్నాడు కదా? కనీసం తన పంటని గిట్టుబాటు ధరకు అమ్ముకోలేని పరిస్థితి ఎందుకు వస్తుంది? అకాల వర్షాలు వస్తాయని చెప్పేసి ఎందుకు భావించట్లేదు? అసలు ఎందుకు ముందు జాగ్రత్త లేవు? టార్ఫిన్లు కానివ్వండి, తాళ్ళు కానివ్వండి, లేకపోతే వడ్లు నాణ్యాయని చెప్పేసి కొనకపోవడం కానివ్వండి, లారీల సమస్య కానివ్వండి, హమాలీల సమస్య కానివ్వండి, ఎన్నో సమస్యలు కూడా రైతులను వెంటాడుతూ ఉన్నాయి. రైతు తన పంటని స్టార్ట్ చేసినప్పటి నుండి కల్లాల వరకు వచ్చేదాకా కూడా బిక్కుమంటూ ఉంటున్నటువంటి పరిస్థితి. ఎందుకు రైతులకు సంబంధించి కూడా సరైన న్యాయం లేదు? ఎందుకు రాజకీయంగా రైతును వాడుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి కూడా నేడు డిబేట్లో మాట్లాడదాం. రైట్, ఈరోజు మన డిబేట్లో పాల్గొనడానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నగేష్ గారు, అలాగే బొమ్మెర రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. మొదటగా నగేష్ గారు ఉన్నారు. నగేష్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ఏంటి రైతులకు సంబంధించి కూడా ఇటు సర్కార్ పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గొంతు చించుకొని అరుస్తూ ఉంది. ఎందుకు రైతులకు సంబంధించి కూడా సరైన న్యాయం చేయలేకపోతుంది మీ ప్రభుత్వం? ప్రీమియం 9 వారికి, అదేవిధంగా ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా అదేవిధంగా డిబేట్ లో పాల్గొంటున్న బీఆర్ఎస్ నాయకులకు కూడా నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సారి మొట్టమొదటగా రైతులకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందో అవన్నీ కూడా క్రియాశీలకంగా ఎక్కువ మొత్తంలో రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత కాంగ్రెస్ హయాంలో పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ జరిగిన పార్టీ, రుణమాఫీ జరిగిన ఆ యొక్క శైలి ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి ప్రతి ఒక్క రైతుకు కూడా కళాఖండిగా అర్థమైపోయింది. ఒకటి ఏంటంటే బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు మా పార్టీ ద్వారా మేము సూచించేది ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఏం అన్యాయం జరిగింది, ఏం న్యాయం జరిగింది, వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడితే బాగుంటది. చాలా గొంతులు, చాలా ఇబ్బందులు పడి రోడ్ల మీదకి వచ్చి ఈ రోజు రైతుల పక్షపాతిగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఈరోజు బట్టగాల్చి మీద వేయడానికి వాళ్ళు చాలా రకాలుగా ప్రయత్నిస్తారు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు న్యాయం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదే విధంగా మా సహచార మంత్రి వర్యులు అందరూ కూడా క్రియాశీలకంగా సమిష్టిగా నిర్ణయం తీసుకొని రైతుల వద్దకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క స్కీము రైతుల వద్దకు వెళ్ళాలని చెప్పేసి చాలా క్రియాశీలకంగా, చాలా చక్కగా కలెక్టర్లతోని, అదే విధంగా ప్రతి ఒక్క రైతుతోని సమన్వయం అయ్యే విధంగా కలెక్టర్లకి ఈ రోజు అనుసంధానం చేసిన ఏదన్నా పెద్ద పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. టిఆర్ఎస్ నాయకులు చాలా గొంతులు విడుచుకొని అరిచినా లేదంటే ఇంకోటి చేసినా కానీ కూడా ప్రజలు, రైతులు ఎవరు కూడా పట్టించుకోవడానికి లేరు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో రైతులకు జరిగిన అన్యాయం ఏదైతుందో దాన్ని ఈ రోజు ఆలోచన చేసుకొని మాట్లాడితే బాగుంటుండే అనేసి నేను బీఆర్ఎస్ నాయకులకు సూచించడం జరుగుతూ ఉన్నది. రైట్, మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇటు రేవంత్ రెడ్డి కూడా సంబంధించి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు జరగకూడదు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో వెళ్ళాలి, కల్లాలకు వెళ్ళాలి, ఎవరైతే సంబంధించినటువంటి మిల్లర్లు ఉన్నారో అహర్నిశలు మా ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణం స్వీకారం చేసిన మరుక్షణం నుంచి రైతులకు పెద్ద పీట వేసిన ఘనత ఈ రోజు కాంగ్రెస్ పార్టీకే దక్కుతా ఉంది. రైట్ నగేష్ గారు ఒక్క మాట నగేష్ గారు, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏ పార్టీ నాయకుడైనా మా హయాంలో ఇలా చేశాం, మా హయాంలో అయా చేశాము. ఒక్క నిమిషం నగేష్ గారు, నేను చెప్తాను.
ఏ ప్రభుత్వం హయాంలోకి వచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వాలైనా కానివ్వండి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానివ్వండి రైతులకు మేము న్యాయం చేస్తున్నాం, రైతులకు సంబంధించి కూడా సంక్షేమ పథకాలు పెడుతున్నాం, రైతు రుణమాఫీ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, ఏదైనా వగేరా వగేరా ఏదైనప్పటికీ కూడా చేస్తున్నాం అంటున్నాం, కానీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదనేది అది జగమైనటువంటి సత్యం. ఇప్పుడు మనం కింద చూస్తున్నాం విజువల్స్లో దాదాపుగా 4-5 రోజుల నుండి కూడా వర్షాలు పడతా ఉన్నాయి, టార్ఫిన్ లేక ఇబ్బంది పడుతున్నారు, గోడే సంచులు లేక ఇబ్బంది పడుతున్నారు, లారీలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ ఎందుకు అధికారుల వైఫల్యమా లేకపోతే ప్రభుత్వ వైఫల్యమా? సార్ గతంలో కన్నా అంత అంటే వర్షం ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పడదు అనేది చెప్పి వర్షం ఇంపార్టెంట్ కాదు. అక్కడ దాదాపు 25 రోజులు అవుతుంది మార్కెట్ యార్డ్కి వచ్చి, వడ్లు కూడా మార్కెట్ యార్డ్కి వచ్చి 25 రోజుల పైన అవుతుంది. తను పంటని రక్షించుకునేదానికి ఎన్ని అవస్థలు పడాలో అన్ని పడుతున్నాడు, కానీ ఎందుకు అక్కడ క్షేత్రస్థాయిలో దానికి ఒక ప్రణాళిక ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది. కలెక్టర్లతోని అనుక్షణం అనుసంధానం చేసి అంటే దశల వారీగా ధాన్యం ఎక్కువ రావడం వల్ల ఏమైనా నిలిచిపోయి ఉండొచ్చు తప్ప ధాన్యం నిల్వల కోసం కూడా మనం చూసుకున్నట్టయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ధాన్యానికి సంబంధించిన నిల్వలకు సంబంధించిన కేంద్రాలు నూతనంగా ఆధునీకరణ చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ హుజురాబాద్ ఉండొచ్చు, హుస్నాబాద్ ఉండొచ్చు, అదే విధంగా కరీంనగర్ ఉండొచ్చు, అదే విధంగా మనకు చూసుకున్నట్టయితే నల్గొండ జిల్లాలో నల్గొండ ఉండొచ్చు, కోదాడ ఉండొచ్చు, మిర్యాలు కూడా ఉండొచ్చు. ధాన్యం కేంద్రాలను ఎక్కువ మొత్తంలో నిల్వ చేయడానికి కొన్ని 100 కోట్లు వీక్షించి ధాన్యం కొత్త కేంద్రాలను కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసినాం సార్. ఎక్కడైతే సరే నాగేష్ గారు నా విషయానికి వస్తానండి సార్, నా విషయానికి వస్తాను. దాదాపు మాకు 2 ఎకరాలు ఉందండి, 2 ఎకరాలు ఉంది పంట. నగేష్ గారు నా విషయానికి వస్తాను. నాకు 2 ఎకరాల పంట ఉంది, పంట తీసాము, కళ్ళాలో పెట్టాము, దాదాపుగా నెల 15 రోజులు అవుతుంది. ఈ పాటికి సగంలో సగం ధాన్యం కూడా వర్షానికి కొట్టుకుపోయింది. ఏమైంది బాబు అని అంటే కనుక టార్ఫిన్ లేవు, అక్కడ గోనె సంచులు లేవు, తాళ్ళ పేరుతో కనుక ఇబ్బంది పెడుతున్నారు, లారీలు లేవు, హమాలీలు లేరు. ఎవరు పెడతారంటే అక్కడ ఖాళీ నేర్పడానికి తప్ప ఇంకేమీ లేదు నిజంగా చెప్పాలంటే. సార్ ఇదంతా ఒక కళ్ళ బొల్లి మాటలు చెప్పే బిఆర్ఎస్ నాయకుల మాటలు కాదు, రైతుల దగ్గరికి వెళ్ళి బిఆర్ఎస్ మాటలు కాదండి, నా మాటగా చెప్తున్నాను. నేను అంటున్నాను నాకు జరిగినటువంటి సిచ్యువేషన్ చెప్తున్నాను నేను. అంటే ప్రతి రైతు కూడా ఇలాగే ఇబ్బంది పడుతున్నాడు కదా సార్. గోనె సంచులు లేకపోవడం అనేది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే మీరు మా కలెక్టర్ల ఆదేశంలో ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్కరికి ఏది జరిగినా కానీ కూడా అందుబాటులో ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు క్రియాశీలకంగా తీసుకున్నారు సార్. మీరు ఎక్కడైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి, మేము కలెక్టర్తో అనుసంధానం చేసి అక్కడ న్యాయం అయ్యే విధంగా మా మంత్రి వర్యులు అదే విధంగా మా కలెక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారు. రైట్. 80 నుండి 90 లక్షల టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పేసి నిన్న మంత్రులు కూడా చెప్పడం జరిగింది. మరి మిగతా ధాన్యం సంగతి ఏంటి సార్? నిదానంగా ఒక ప్రక్రియ, ఇది చాలా పెద్ద ప్రక్రియ. మీరు కూడా ఒక రైతు బిడ్డగా మీకు కూడా పొలం ఉందంటారు, ఇది ఒక ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్క ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పినాము, కొనుగోలు చేస్తాము. ఎట్టకేలకు అది ఏమైనా కానీ కూడా ఒక రైతుకు ఒక కుటుంబం లాగా కాంగ్రెస్ పార్టీ అండ మాత్రం ఉంటుంది సార్. అందులో ఎవ్వరికి కూడా ఏం ప్రమేయం లేదు, ఏం ఇబ్బంది కూడా లేదు సార్. రైట్. గత ప్రభుత్వం మీద నెట్టేస్తూ ఇంకెంతకాలం మాట్లాడతారు? ఒక విషయం, గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి దారుణాలు జరిగాయి, రైతులకు సంబంధించి కూడా ఆత్మహత్యలు జరిగాయి, రైతులు అవస్థలు పడ్డారు, రైతులకు సరైనటువంటి ఎరువులు కానీ ఈ కొనుగోళ్లు కానీ లేవని చెప్పేసి పదే మీ నాయకులు కానివ్వండి, మీ ప్రజాప్రతినిధులు కానివ్వండి అంటూ ఉన్నారు. ఇంకెన్ని రోజులకు సంబంధించి కూడా అక్కడ మధ్యలో నష్టపోతుంది రైతే కదా సార్. మేము బీఆర్ఎస్ నాయకుల గురించి ఒక మాట మాట్లాడతలేం సార్. గతంలో లారీల నిండా ధాన్యం కేంద్రాలకు తొలగించే ముందు పోలీసులను పెట్టి ఇప్పుడు లారీలు లేవని చెప్పి మీరు నింద చేస్తూ ఉన్నారు. లారీలు ఎక్కడ లేవో చెప్పాలి, మేము ఐడెంటిఫై చేసుకొని రాసుకొని ఖచ్చితంగా మేము అక్కడ రైతులకు న్యాయం జరిగే విధంగా మేము ఒకటే చెప్తున్నాం సార్. గతంలో ధాన్యం కొనుగోలు నిల్వ కేంద్రాలకు లారీలను వెళ్ళనీయకుండా లారీ డ్రైవర్లని అదే విధంగా రైతులని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం బీఆర్ఎస్ఆ కాదా? మీరు కూడా ఒక రైతు బిడ్డగా మీరు చెప్పవలసిన అవసరం ఉంది సార్. రైట్. గతంలో చూసుకున్నట్టయితే రైతుకు సంబంధించి డిబేట్లో అలాంటి మాట్లాడడం కానీ కరెక్ట్ కాదు, కానీ గతంలో చూసుకుంటే ఇప్పటి పరిస్థితి ఉన్నటువంటి సమయంలో చాలా దారుణంగా ఉంది. రైట్. బొమ్మరి రామ్మూర్తి గారు వచ్చారు, రామ్మూర్తి గారితో మాట్లాడారు. రామ్మూర్తి గారు చెప్పండి, ఎంతసేపు రైతులను రాజకీయంగా వాడుకోవడం తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదా అని చెప్పేసి ప్రజలు అంటున్నటువంటి మాట, ఎందుకు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అంటున్నటువంటి మాట, యాజ్ ఎ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధిగా మీరేమంటారు? ఎంతసేపు రైతులకు సంబంధించి కూడా న్యాయం చేయట్లేదని చెప్పేసి రోడ్లు ఎక్కుతున్నారు, మీరు ధర్నాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, ఎందుకు రాజకీయంగా రైతును వాడుకుంటున్నారు? ఇది అంటే ఇక మాట్లాడే వాళ్ళను ఏమనాలో అర్థం కావడం లేదు. కానీ ఈ రాష్ట్ర చరిత్రలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు రైతులు చాలా రాజులుగా బతికిండ్రు. రైతులకు ఏ సమస్య లేకుండా అటు ఉచిత కరెంటు ఇవ్వడంతో పాటు నాణ్యమైన విద్యుత్తుని ఇచ్చి, నీళ్లు ఇచ్చి, సబ్సిడీ ఇచ్చి
రైతు బంధునిచ్చి ఈ దేశంలోనే రైతులకు ఈ రాష్ట్రంలో గొప్పగా చూసిన చరిత్ర ఓన్లీ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్. కానీ ఈ 2.5 సంవత్సరాల్లో ఎవరు ఏ రాష్ట్రంలో పడని బాధలు రైతులు ఈ రాష్ట్రంలో పడుతున్నారు. ముఖ్యంగా ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తున్నారు. పండిన పంట ఒక్కడి కూడా ఒక్క గింజ కూడా కొనకుండా ప్రజల్ని, రైతులని కల్లాల కాడనే చచ్చిపోయేటట్టు తయారు చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. రైతు ప్రభుత్వం అంటారు, మాది ప్రజా ప్రభుత్వం అంటారు, మాకు ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం అంటారు. మొత్తం నీళ్లతో మీరే విజువల్ చూపెడుతున్నారు. మొత్తం నీళ్లలో కొట్టకపోతుంటే మొత్తం రోజుల తరబడి కల్లాలలో పెట్టుకొని మొక్కజొన్న గాని, వరి ధాన్యం గాని ఏ ఒక్కటి కూడా కాకుండా ప్రజల్ని, రైతుల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కేసీఆర్ గారు ముందే చెప్పిండు, అయ్యా మీరు మోసపోతారు, మీకు అన్ని రకాల మాయ మాటలు చెప్తున్నారు, మాటలు చెప్పి తర్వాత అధికారం వచ్చిన తర్వాత మిమ్మల్ని అరిగోస పెడతాడని కేసీఆర్ గారు అన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. కేసీఆర్ గారు అయితే ఏ మాట అయితే చెప్పిండ్రో, కాంగ్రెస్ పార్టీ వస్తే రైతుల కన్నీళ్లు ఉంటాయి, రైతుల కష్టాలు వస్తాయి, మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యం అనే పేరుతోటి ఇంద్రమ్మ రాజ్యంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో మళ్ళీ ఆ ఇబ్బందులు వస్తాయని చెప్పిండ్రు. మన రైతులు వినలే. ఆశతోటి వాళ్ళు చెప్పిన హామీని ఇచ్చి ఇప్పుడు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. రైట్ రామోహన్ గారు ఒక్క నిమిషం. గతంలో రామాంజనేయులు గారు గతంలో 10 సంవత్సరాలు ఏం జరిగిందో రైతుల గురించి మీరు ఒక చర్చ పెట్టండి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏం న్యాయం జరిగిందో, ఏం అన్యాయం జరిగిందో మనం ఒకసారి కూర్చొని మాట్లాడితే బాగుంటది. సరే, ఇందిరమ్మ రాజ్యంలో అన్యాయం జరిగిందా, లేకపోతే కేసీఆర్ గారి రాజ్యంలో అన్యాయం జరిగిందా, మనం ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గరికి పోదాము. గతంలో ఇందిరమ్మ రాజ్యం కేసీఆర్ రాజ్యం కాదండి నగేష్ గారు. ఇందిరమ్మ రాజ్యం కేసీఆర్ రాజ్యం కాదు. అక్రమంగా దాడి చేసిన రోజు ఎక్కడ పోయింది నగేష్ గారు? ఇందిరమ్మ రాజ్యం కేసీఆర్ రాజ్యం కాదు, రైతు రాజ్యం కావాలంటా ఉన్నారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రస్తుతం అక్కడ రైల్లో చూస్తున్నాం నగేష్ గారు, కొరుట్లలో ప్రజెంట్ పరిస్థితి విజువల్ చూస్తున్నారు. నడి రోడ్డు పైన రైతులు అక్కడ ధర్నా చేస్తా ఉన్నారు. నగేష్ గారు ఒక నిమిషం, రామూర్తి గారు ఒక నిమిషం ఆగండి. రామూర్తి గారు నగేష్ గారు ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం నగేష్ గారు, రామూర్తి గారు ఒక నిమిషం ఆగండి. మనం ప్రస్తుతం అక్కడ విజువల్స్ చూస్తున్నాం. కొరుట్లలో నడి రోడ్డు పైన రైతులు ధర్నా చేస్తా ఉన్నారు. ప్రజెంట్ పరిస్థితి అక్కడ ఉంది. అక్కడ మాకు అసలు నిజంగా చెప్పాలంటే అక్కడ ఏంటి పరిస్థితి ఉంది, అది ఏందనేది విషయాలు కూడా తెలుస్తా ఉన్నాయి. అక్కడ రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆ బైట్ స్ప్రే చేయండి కొంచెం. 20 రోజుల నుంచి సతాయిస్తున్నారు. ఫస్ట్ పోయినాయి, చాలా మంది వెళ్ళిపోయినాయి. ఒక 40-45 మంది ఉన్నాయి. ఇవాళ వరకు ఏమన్నారు, మొన్నటి దాకా 42 కిలోలు జోక్కున్నారు. అయితే ఇప్పుడు ఏమంటారు, ఇంకొక కిలో ఎక్స్ట్రా ఇడిపెడితే ఏమవుతుంది, ఏమైనా పోతుందా రైతులది, వర్షం పడితే ఏమొస్తుంది అనే టైప్ మాట్లాడుతారు. అంటే ఇట్లనే అనుకుంటా పోతే గాలి తాలు తప్ప అని 1 కిలో తీసుకుంటారు, సంచికి అర్ధ కిలో ఉంటే కిలో తీసుకుంటారు. ఇవన్నీ పోగా మళ్ళీ కిలో ఇవ్వమంటే రైతులకు ఏం పోతుంది అంటారు. కష్టపడితే లోడ్ చేయాలంటే 2 రూపాయలు కావాలంటున్నారు రైతులు, సంచికి 2 రూపాయలు. ఏడికి వెళ్ళేమంటారు. మరి అదంతా బాగానే సెంటర్లు బంద్ చేసి తాళాలేసి మేము బట్లు కొనమంటే ఈ రైతులంతా ఏదైనా పని చేసుకుంటారు కదా. ఈ రోజు వరకు ఇప్పటి వరకు 6 నెలలు పనిచేసి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత 20 రోజుల తర్వాత 14, 13, 18 అంటే ఏనియాడు కుప్ప. మనకు 13, 17, 16 వస్తే చేయిస్తుండు, మ్యాచ్ వస్తే చేయిస్తుండు. ఇప్పటి వరకు ఏది లేదు. ఇప్పుడు అందరు పోయినోళ్ళు వేరు, ఉన్నోళ్ళు మేము ఇట్లా చేస్తున్నారు. అందుకే మేము రోడ్ ఎక్కినాం. నిన్న మొన్న దాకా కాంటలు సాఫీగా జరిగినాయి, పోయే వడ్లు పోయినాయి, లారీలు పోయినాయి, ట్రాక్టర్లలో పోయినాయి. మేము ఇన్ని రోజులు సైలెంట్గానే ఉన్నాం. ఇవాళ మార్కెట్ మన కేడీసీసీ CEO బుచ్చన్న గారు వచ్చి, అలాగే మార్కెట్ చైర్మన్ మన కేడీసీసీ డైరెక్టర్ గారు వచ్చి 43 అయితేనే జోక్తాం, లేదంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మాట మాట్లాడేసరికి రైతులందరూ మేఘమై రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం. మాకు రోడ్లు ఎక్కి ధర్నాలు చేయడం మాకు సోకు కాదు. మాకు పొలాలలో పోతే మా పని మాకుంది. వడ్లు పంట తొందర అయితే మేము మా వ్యవసాయ పనుల్లో వెళ్ళామని చూస్తున్నాం తప్ప ఈ రోడ్డు మీద కొని మాకు ధర్నాలు చేసే సోకు లేదు, రాస్తారోకో చేసే మాకు అవసరం లేదు సార్. ఎలాగైతే ముఖ్యమంత్రి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రైస్ మిల్లర్లో పోలీస్ గారిని MROని పెట్టి రైస్ మిల్లర్లో తొందరగా పంపిస్తున్నారు. కొరట్లోకి వచ్చేసరికి అయితే రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు సార్. దయచేసి ఉన్నతాధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ దయచేసి మా రైతుల కోసం పట్టించుకోండి. రైట్ నగేష్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మీరు స్వయంగా విన్నటువంటి మాట మీరేమంటారు? ఇప్పుడు దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి. మీరు ఇప్పుడు స్వయంగా లైవ్ లో విన్నారు, మీరేమంటారు చెప్పండి. 2.5 సంవత్సరాలు అయింది. మొట్టమొదటిసారిగా రైతులందరూ కూడా రావడం, మేము కూడా సరే అది ఎక్కడ జాప్యం జరిగింది అనేది కూడా మేము కూడా మా గౌరవ మంత్రివర్యులతోని
ఖచ్చితంగా కలెక్టర్ గారితో మేము మాట్లాడతాము. అక్కడ న్యాయం చేసే విధంగా, అక్కడ మా రైతులందరినీ కూడా కాపాడుకునే విధంగా ఖచ్చితంగా మేము చేస్తాం. ఎక్కడైనా జాప్యం జరుగుతూ ఉంటుంది సార్. ప్రతి ఒక్కసారి కూడా దీన్ని వేలెత్తి చూపడము, బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులకు కానీ మా ప్రభుత్వం వచ్చినాక ఏం పని లేకుండా పోయింది, వాళ్ళు ఇంటికే పరిమితం అయి ఉన్నారు. ఏదో కొద్దిగా అక్కడక్కడ ఏదైనా చిన్న చిన్న జాప్యం జరుగుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మా దృష్టికి తీసుకురండి, మీ ఛానల్ ద్వారా కానీ. అదే విధంగా ఎక్కడ నగేష్ గారు నిన్న మీకు సంబంధించినటువంటి మంత్రులు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న మంత్రులు కానివ్వండి, అయ్యా నగేష్ గారు నిన్న మీ మంత్రులు ముగ్గురు మంత్రులు కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, నిరంజన్ రెడ్డి సంబంధించిన శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, లేకపోతే వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు అడ్లూరు లక్ష్మణ్ కానివ్వండి వెళ్ళారు, కల్లాల దగ్గర వెళ్ళారు. ఎవరు కూడా తప్పు చేస్తే వదిలే ప్రసక్తి లేదు, రైతులకు ఇబ్బంది ప్రసక్తి లేదు, ఇట్లా ఎన్నో మాటలు చెప్తున్నారు. దాదాపు ఈ మాటలు 20 నుండి 25 రోజుల దాకా అవుతుంది. ఇప్పటికీ కల్లాల వద్ద ఉన్నటువంటి వరి ధాన్యం పరిస్థితి ఏంటి, మళ్ళీ వర్షం వస్తే వాళ్ళకు దిక్కేంటి అనేది ప్రధానమైన అంశం, ప్రధానమైనటువంటి క్వశ్చన్ అదే నేను అడిగేది. వరి కొనము అనే కన్నా చెప్పినామా, మా గౌరవం మీరే అంటున్నారు. వరి ధాన్యాల దగ్గరికి వెళ్ళి, కేంద్రాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తామని. కొనుగోలు చేయడానికి ప్రక్రియ, ఆ యొక్క ప్రక్రియలో భాగంగా ఎక్కడైనా జాప్యం జరిగిండొచ్చు. అంత లోపల వర్షం దురదృష్టకరం సార్. ఇది మానవ విపత్తులో భాగంగా జరిగింది. ఖచ్చితంగా రైతులను కాపాడుకునే ధైర్యం మాత్రం కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది, మా గౌరవ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. రాత్రే కలెక్టర్లతో కూడా మళ్ళొకసారి మాట్లాడడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఈ రోజు ఎక్కడికెక్కడ ఇబ్బంది ఉందో అది మొత్తం చూడడానికి కూడా మా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుందని చెప్పి మీ ద్వారా బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు తెలియజేస్తా ఉన్నాం. రైతులని ఖచ్చితంగా కాపాడుకుంటాము. మీ అంత దయనీయమైన వ్యవస్థ మాత్రం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాపాడుకుంటుందని చెప్పి రామ్మోహన్ గారు మీరేమంటారు? నగేష్ గారు అన్న మాటకు మీరేమంటారు చెప్పండి. రైతులకు ఖచ్చితంగా కూడా ఆదుకుంటామని చెప్పేసి ఆయన అంటున్నాడు, మరి మీ మాట ఏంటి దీని మీద? రామ్మూర్తి గారు రామ్మూర్తి గారి దగ్గర మాటలు లేవు, మాటలు మిగిలిపోయి ఉంటాయి అంతే. రామ్మూర్తి గారు వినబడుతుందా? నాకు వినబట్టాలే, మీరు చాలా సౌండ్ తక్కువ ఉంది. రైట్. ఇప్పుడు వారు అంటున్నారు ఖచ్చితంగా కూడా రైతులకు సంబంధించి కూడా న్యాయం చేస్తాం, అక్కడే ఒక ప్రకృతి విపత్తు తప్ప ఇంకేం లేదు, కావాలని అయితే మేము చేయట్లేదు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. మీరేమంటారు? ఇక నేను ఏమన్నా అంటే వాళ్ళకు బాగా రోషం వస్తుంది, కోపం వస్తుంది, కానీ రైతుల మీద అధికారులు వస్తే మీ దండం పెట్టడం, మీ కాళ్ళ పంట కొనండి, కాళ్ళ మీద పడుతున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు. చాలా మంది రైతులు చచ్చిపోతున్నారు, కుప్పల మీద రోడ్ల మీద ప్రజలు వస్తున్నారు, రైతులందరూ వస్తున్నారు. ఈ సమస్య వీళ్ళు తీరుస్తారని కలలో కూడా కానుకోలేవు. ఇప్పటికైనా దీని మీద ఒక సమీక్ష చేయాలి. అసలు ముఖ్యమంత్రి ఎప్పుడైనా మాట్లాడిండండి రైతుల ఒడ్లు కొనాలి లేదా మొక్కజొన్న అని ఒక్కసారైనా రివ్యూ చేసిండా? చెయ్యడు. వీళ్ళకి రైతు మీద ప్రేమ లేదు, రైతులు చావాలని చూస్తున్నారు, రైతుల కన్నీళ్లు కారవాలని. కాబట్టి ఇప్పటికైనా ఈ రైతు కష్టాలు పోవాలంటే ఖచ్చితంగా ప్రజలు కూడా తిరగబడాలి. ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ నిరంకుశ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా ఒక పోరాటాలు తీసుకుంటేనే అప్పుడు న్యాయం జరుగుతుంది. అప్పుడే ఈ ప్రతి గింజ కొనడం జరుగుతుంది. లేకపోతే వీళ్ళు ఉత్తగా మాటలతో పనిచేసేటోళ్ళు కాదు, వీళ్ళతో కాదు. ఇప్పటికైనా ప్రజల కోసం రైతులు పడుతున్న బాధని కేంద్రంతో మాట్లాడి ప్రతి గింజను కొనాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేదు అన్నా, నేనేమంటున్నా అంటే సమీక్ష మీరు నేను చేస్తే అవుతుందా? మీ గౌరవ మాజీ ముఖ్యమంత్రిని ఫామ్ హౌస్ వదిలిపెట్టి అసెంబ్లీకి రమ్మని చెప్తున్నాము. సమీక్ష అసెంబ్లీలో చేయాలి కదా. రైతుల గురించి, కార్మికుల గురించి, కర్షకుల గురించి, అదే విధంగా నిరుపేద కుటుంబాల గురించి మాట్లాడనీకే ఫస్ట్ కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మనండి. అక్కడ సమీక్ష మా గౌరవం మీ అసెంబ్లీని ఉత్సవోపిస్తున్నారు. ఆయన మీకు మాట్లాడే చేత కాక, మీరు చెయ్యలేక 400 హామీలు ఇచ్చి ఒక్కడు కూడా నెరవేర్చకుండా ఇంకా ప్రజల్ని నిందిస్తారేంది, ఇంకా ప్రతిపక్షాలను నిందిస్తారేంది? అన్నా మీ సార్ని అయితే అసెంబ్లీకి రమ్మను. సమీక్ష రైతుల మీదనే సమీక్ష, మీరు రమ్మనండి, లేకపోతే కేటీఆర్ గారిని రమ్మనండి. అసెంబ్లీ సమస్య కాదండి నగేష్ గారు, రామ్మూర్తి గారు, అసెంబ్లీ సమస్య కాదు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా అక్కడ కష్టపడుతూ మాత్రం, బాధపడుతూ మాత్రం రైతు. జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. రామ్మూర్తి గారు ఒక్క నిమిషం చివరిగా ఒక మాట. రైతులని కంటి పాపలాగా చూసుకునే
తత్వం కాంగ్రెస్ మీరు పార్టీ అసలు దగ్గర ఉంది. రైతుల మా మీద గౌరవ సోయి ఉంటే ముఖ్యమంత్రి కదా, వర్యులు రైతుల్ని రైతు బాగు బిడ్డ, చేయాలనే ఆలోచన మా మీకు దగ్గర ఉంటే నుంచి కదా. రైతుల మా దగ్గర నుంచి ఉన్న కన్నీళ్ళ మంత్రి వర్యులందరూ చూడాలనే కూడా ఆ సోయి ఉంటే కదా. కష్టపడి వచ్చిన వాళ్ళు, సోయి వాళ్ళ లేని కష్ట ప్రభుత్వం సుఖాలు ఉండడం తెలుసు. నిజంగా కాబట్టి ఈ రైతులను తెలంగాణ ఎట్లా రాష్ట్రానికి కాపాడుకోవాలో ఖచ్చితంగా దురదృష్టకరమని ఈ కాపాడుకుంటాము. సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్, చివరిగా ఒక మాట అండి నాగేష్ గారు, ఒకటి ఫైనల్గా చెప్పండి. మీరు సంబంధించి కూడా దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ చర్యలు ఏం చేస్తారు, రైతులకు సంబంధించి కూడా ఎలాంటి న్యాయం చేస్తారు సార్, మీ ఏం ప్రభుత్వంలో? లేదు. మీరు చెప్పండి, మీ ద్వారా ఒక మాట చెప్పండి. రైతులకు, అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కష్టపడి పనిచేస్తున్న, నిరంతరం రైతు కుటుంబాల మీద ఆధారపడి ఉన్న మా యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఎక్కడన్నా జాప్యం జరిగి ఉంటే, వర్షం అనేది మానవ విపత్తు, అట్లా ఏమన్నా జరిగి ఉంటే ఖచ్చితంగా కలెక్టర్ దృష్టికి ఇప్పుడే మేము మీ మీటింగ్ అనంతరం మా గౌరవ మంత్రివర్యులకి ఈ సూచన చెప్తాము. ఎక్కడెక్కడ అయితే ఇబ్బంది ఉందో మీ ప్రైమ్ 9 ద్వారా కూడా ఏదన్నా మీ దగ్గరికి నోటీస్ లో ఉంటే మాకు తెలియజేయండి. ఖచ్చితంగా ఇక్కడ చిన్న చిన్న జాప్యాలు జరుగుతాయి సార్. ఇంత పెద్ద రాష్ట్రంలో ప్రతి ఒక్కటి కూడా కలెక్టర్ గారి ఆదేశాల దగ్గరికి వెళ్ళాలంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరుగుంటాయి. అవన్నీ కూడా నిక్షిప్తంగా మా ఎమ్మెల్యేల ద్వారా కానీ, అదే విధంగా మా సహచర శాఖకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడే మేము ఖచ్చితంగా అలర్ట్ చేస్తామని చెప్పి మీ ద్వారా చెప్తున్నాం. కానీ ఒకటే మీ ద్వారా బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, రైతులను కాపాడుకునే పూర్తి బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ గతంలో తీసుకుంది, ఇప్పుడు తీసుకుంది, ఇక ముందు కూడా తీసుకుంటారు. ఎప్పుడు? అది ఎవరు ఎప్పుడు? కూడా రాముడు గారు, మీకేమన్నా సమయం లేదు, ఇబ్బంది సమయం లేదు, ఇప్పుడు కంప్లీట్ ఇవ్వండి రామూర్తి గారు. రుణమాఫీ చేయలేడు, మొత్తం ఏగగొట్టుడైనా, మొత్తం మోసం చేసుడేనా, ఎంత మాయ మాటలు చెప్పుడైనా. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకెప్పుడయ్యా మీరు రైతులకు చేసే సాయం? కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసేది ఎప్పుడు? రండి. దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 9 రోజులలో ఏక మన పక్షంగా నిర్ణయం తీసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది బీఆర్ఎస్ నాయకులకు మాట్లాడే అర్హత కూడా లేకుండా పాపం. రైట్. థ్యాంక్ యూ నాగేష్ గారు, థ్యాంక్ యూ రామూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. రైట్, మొత్తానికైతే రైతులకు కష్టాలు తప్పడం లేదు. వర్షాల వల్ల ఇటు సంబంధించి సరైనటువంటి నిల్వలు లేక, సరైనటువంటి గోదాములు లేక, సరైనటువంటి లారీలు లేక, సరైనటువంటి హమాలి లేక కూడా తీవ్ర స్థాయిలో కూడా రైతులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. రైతును రాజు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎందుకు మొండి వైఖరిలో అవలంబిస్తున్నాయి? ప్రకృతి విపత్తులు అని చెప్పేసి ఎందుకు చేతులు దులుపుకుంటున్నాయి? రైతును రాజు చేసేది ఎప్పుడు? రైతుకు సంబంధించిన న్యాయం జరిగేది ఎప్పుడు? ప్రభుత్వానికి సంబంధించి కానివ్వండి, ప్రతిపక్షానికి సంబంధించిన కేవలం ఒక అస్త్రంగా మాత్రమే మారుతున్నాడు అనేది జగమైనటువంటి సత్యం. రైట్, ఇది ఇప్పటివరకు స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ప్రైమ్ 9. దిస్ ఇస్ సాయి.